ఆదిలో ఆది కాండములో దేవుడు ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు, కానీ మానవుడు చేసినటువంటి తప్పును బట్టి, పాపమును బట్టి ఆనాడు ఏమైందంటే ఆ జీవవృక్ష ఫలము దగ్గరికి రాకుండా దేవుడు ఏం చేశాడు? అడ్డు వేసేసాడు. ఆ జీవవృక్ష ఫలము తినవలసిన నీవు అది తిని నిత్యము జీవించవలసినటువంటి ఆనాడు ఆదాము అవ్వలు ఆ యొక్క యోగ్యతను వారు ఏమైపోయారు? కోల్పోయారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రకటన గ్రంథములో దేవుడు అడ్డు వేయలేదు, కానీ ఆ జీవవృక్ష ఫలములు తినడానికి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. అది అందుకని పరలోకము సంపూర్ణమైనది. ఆ రోజు అక్కడ అడ్డు వేయబడింది, కానీ ఈ రోజు నీకు ఏ అడ్డు లేదు. పరలోకములో దేవుడు నీకు స్వాగతం పలుకుతున్నాడు. రా నా ప్రియమైన కుమారుడు, కుమార్తె, నీ వచ్చి ఆనాడు దేనినైతే, ఏ పరదేశమైతే నువ్వు కోల్పోయావో, ఏ జీవజలములైతే నువ్వు కోల్పోయావో, ఏ జీవ వృక్ష ఫలములైతే నువ్వు కోల్పోయావో, ఈ రోజు నువ్వు వచ్చి వాటిని ఏం చేయమంటున్నాడు? త్రాగు, తిని ఇక్కడ సంతృప్తి చెందు అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు.